నా పేరు మొహమ్మద్ సాదత్ అలీ. నేను ధర్మాజ్పేట దుబాక్ మండల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను జనగణనకు. ఈ జనగణన 2027 సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ముందుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాంటి అపోహలకు కానీ ఎలాంటి భయాలకు కానీ లోను కాకుండా ఈ సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు సేకరిస్తుందనే అంశాన్ని తెలుసుకోగలరు. అందులో ముఖ్యమైన 8 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రజల సంఖ్య తెలుసుకోవడానికి మాత్రమే. రెండవది, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ జనాభా గణన అనేది చాలా అవసరం ఉంటుంది. భవిష్యత్తులో జరిగే పథకాలకు కావచ్చు లేదా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా సంఖ్యను ఆధారంగా చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జనన అనేది మనకు చాలా అవసరం. రెండవది, పాఠశాలలు మరియు ఆసుపత్రులు నిర్మించడానికి మరియు నిధులు కేటాయించడానికి కూడా ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఉద్యోగాల కల్పనకు, అభివృద్ధికి, ఎన్నికల నియోజకవర్గాల పునర్ ఏర్పాటుకు సామాజిక వర్గాల సమాచారం కావాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సంబంధించిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళకు అనేక పథకాలు రూపకల్పనకు ఈ జనాభా లెక్కలు అనేది చాలా అవసరమవుతాయి. మన ప్రజల యొక్క అవసరాలు ఎంతవరకు తీరాయి, ఎన్ని అవసరాలు ఇంకా చేయవలసిన అవసరం ఉంది అనేది ఈ సమాచారంతో భవిష్యత్తులో ప్రణాళికలు నిర్మించడానికి ఈ జనాభా గణన అనేది చాలా 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 అవసరం. అలాగే భవిష్యత్తు ప్రణాళిక నిర్మించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళు అడిగిన సమాచారాన్ని 33 ప్రశ్నలు ఉన్నాయి. చాలా సులభమైన ప్రశ్నలు. ఎలాంటి వ్యక్తిగత అంశాలు కానీ లేకుంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ కానీ లేకుంటే మీ ఆధార్ కార్డు కానీ అకౌంట్ నెంబర్ ఇవి అడగరు. మామూలు సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఆ 33 ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చినట్లయితే ఈ జనగణన అనేది 2027 సంవత్సరం విజయవంతంలో మీ వంతు సహకారం ఇవ్వాలని కోరుతున్నాం.